అంటే ఇప్పుడు మన రకరకాల ప్రశ్నలు రకరకాల సమాధానాలు కాకుండా కొంత లిమిటెడ్ స్ట్రక్చర్, అంటే మనం మాట్లాడేది రిలేటెడ్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. భాష అనుభవం కొన్నిసార్లు వేరే వేరేగా వ్యక్తమవుతుంది. ఇది నాకు ఇనిషియల్ డేస్లో చాలా ఇబ్బంది పెట్టింది భాషలో ఉన్నట్టు రియల్ ఎక్స్పీరియన్స్ లేదు. మన ముగ్గురం కూడా ఒక డెఫినేషన్ గురించి, ఒక ఆత్మ గురించి ఒక అభిప్రాయం. రెండవది, పుస్తకాల్లో ఉన్నది ఎలాగ ఉన్నది, ఒక కామన్ హ్యూమన్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది అంతా నా బేసిక్ అన్వేషణ ఇప్పటికీ నడుస్తున్నది. అది చాలా విషయాలు. ఇప్పుడు ఈ ఎరుక అనే దాన్ని నేను అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ వచ్చిన తర్వాత ఆ ఎగ్జాంపుల్లో నన్ను నేను ప్రతిష్ఠించుకొని చూశాను అంతే. ఇప్పుడు అది ఎవ్వడు దాన్ని నో చెప్పలేడు, అటువంటి ఎగ్జాంపుల్ అది. ఆ బల్బ్ ఉంది, ఆ బల్బు మీరు ఆన్ చేశారు, ఇక్కడ ఉన్న అన్ని వస్తువుల మీద ఏకకాలంలో పడుతుంది. అట్లా డిస్క్రిమినేషన్ లేని లైట్ పడ్డదా లేదా? దట్ ఈజ్ అవేర్నెస్. ఇప్పుడు ఆ బల్బు ప్లేస్లో మీరు ఉండండి, డిస్క్రిమినేషన్ లేని అవేర్నెస్తో అన్నిటిని ఒకసారి చూడండి. దెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్, నో డిస్క్రిమినేషన్ ఇన్ ద మైండ్. దీనికి సమాంతర స్థితి అనుభవమే సమానత్వం అయింది. ఇప్పుడు మనుషులందరూ సమానం, ఎరుక నుంచి వచ్చిన స్టేట్మెంట్ అది. రెండొకటే, సమదృష్టికి ఎరుకకి ఏ తేడా లేదు. సమదృష్టి ఆచరణలో ఉంది, ఎరుక అనుభవం ఉందన్నట్టు. సమదృష్టి అనేది ఆచరణ లేకపోతే ఎట్లా? ఇప్పుడు నేను అందరూ నాకు సమానం, ఇట్లా మూలకు కూర్చుని ఎట్లా తెలుస్తుంది? బట్ ఇక్కడే ఉంటే నేను సమస్త మానవ చేత సూర్యుడు చూసినట్టు చూస్తున్నా. మిమ్మల్ని చూశాను, మిమ్మల్నిగా చూశాను. నా శ్రద్ధ మీ మీద ఎట్లా ప్రసరించిందో ఇతని మీద అంతే ప్రసరించింది. ఈయన కోటీశ్వరుడు కాబట్టి నా ప్రవర్తనలో మార్పు లేదు, మీరు ఒక డౌన్ ట్రాడెన్ పర్సన్ కాబట్టి పో అనట్లేదు. సో ఎరుక ఈజ్ ఈక్వాలెంట్ విత్ సమదృష్టి, సమభావన, సమత్వం. ఒకటి అనుభవం, ఒకటి ఆచరణలో అనుభవం అవుతుంది. సో మనకి ఒకటి తెలియడానికి ఒకటి ఉన్నది, అది అనుభవంలోకి రావడానికి ఆచరణాత్మకమైన పద్ధతి అవసరమైంది. సాక్షి అనుభవం నిష్కామకర్మ ఆచరణ అవుతుంది. సాక్షి పరిపూర్ణమైన చూపు, నిష్కామకర్మ పరిపూర్ణమైన చేష్ట. అక్కడ కూడా అంతర్గతంగా సమదృష్టే ఉన్నది. అంటే ప్రపంచం యొక్క ఏ నీడలు పడని ఒకానొక యాక్ట్. ఇప్పుడు నేను మీకు ఏదో ఇస్తున్నాను, పేరు ప్రఖ్యాతుల కోసం ఇవ్వడం లేదు, నేను గొప్ప అనిపించుకోవడానికి ఇవ్వడం లేదు, వేరే వాళ్ళతో పోల్చి మిమ్మల్ని నిలబెట్టి ఇవ్వడం లేదు, జస్ట్ ఇస్తున్నాను అంతే. ఓ చెట్టు కాయ అట్లా ఇస్తుంది. అట్లా నా దృష్టిలో ఇవన్నీ వేరే వేరే పదాలు కావు. సాక్షి ఈజ్ ఈక్వావలెంట్ విత్ అవేర్నెస్, ఈజ్ ఈక్వావలెంట్ విత్ సమదృష్టి, ఈజ్ ఈక్వావలెంట్ విత్ నిష్కామకర్మ, ఈజ్ ఈక్వావలెంట్ విత్ గాడ్, ఈజ్ ఈక్వావలెంట్ విత్ నేచర్. ప్రపంచం కాదు. ప్రపంచం హ్యూమన్ క్రియేటెడ్, అందుకని ఖచ్చితంగా అది ఎవాల్వ్ అయితేనే ఉంటుంది. కానీ ప్రపంచం హ్యూమన్ క్రియేటెడ్? అవును, 100% హ్యూమన్ క్రియేటెడ్. కాదు, ఎట్లా చెప్పండి? భూమి ఉంది, భూమి ప్రపంచం కాదు కదా. భూమి ప్రపంచం కాకుండా భూమి ఎట్లా ఉంటుంది? కాదు, భూమి ప్రకృతిలో, భూమిలోనే ఉంది కదా ప్రపంచం. కాదు, అబ్సల్యూట్లీ కాదు. భూమి అనే ఎలిమెంట్ ప్రకృతికి సంబంధించింది. దాంట్లో ఉన్న ఇప్పుడు దాని టమాటా అనేది నేచర్ అండి. టమాటా కర్రీ ప్రపంచం కావచ్చు. అంటే ఎలిమెంట్స్ని వాడుకొని మీ యొక్క దృష్టి లేదా మీకున్న ఛాయిసెస్ని ఇంక్లూడ్ చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. అది ఇట్ ఈస్ ఆఫ్ ద వరల్డ్. అంటే యానిమల్స్కి ఇంకా ప్రపంచం లేదా? లేదు కదా, ఓన్లీ ప్రకృతి అంతా. ప్యారిస్లో ఉన్న కుక్క మన ఈ ఊర్లో ఉన్న కుక్క ఒకటే. ఇప్పుడు ఆ కుక్క కూడా ఈ భూమి మీదనే ఉంది కదా. భూమి ప్రకృతి అండి, భూమి కాస్మోస్ లో ఉంది. రైట్, మనం కూడా దాంట్లోనే ఉన్నాం కదా. ప్రపంచాన్ని తీసేస్తే మీరు కాస్మోస్ లోనే ఉన్నారు. మీ బాడీ కాస్మోస్, మీ మైండ్ కాదు. మీ మైండ్ కాస్మెటిక్. సో సమస్య అంతా ఇక్కడే వచ్చింది. అందుకే సమస్త ఆధ్యాత్మిక శాస్త్రం అంతా మైండ్ని ప్రక్షాళన చేయడం గురించే ఉంది. కాస్మోస్ కి ఆపోజిట్ వర్డ్ ఒకటి మంచి వర్డ్ ఉంది, కయోటిక్. సో మై మైండ్ ఇస్ కయోటిక్. కాస్మెటిక్ అండ్ కయోటిక్ బోత్. సో ఇప్పుడు అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ మైండ్ మీదనే వర్క్ చేస్తున్నాయి. చూడండి, పాపం బాడీ ఊరికే సహకరిస్తుంది మీకు. కొంతకాలంలో బాడీని మీరు ట్యూన్ చేసి. ఈ పాయింట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే ప్రపంచానికి ప్రకృతికి సంబంధం లేదా? ఈ పాయింట్ కొంచెం ఎక్స్ప్లెయిన్. లేదు,
అసలు పూర్తిగా భిన్నంగా ఉంది ప్రపంచం అనేది, ప్రకృతితో సంబంధం లేకుండా అన్ని కలిసే ఉన్నాయి. దట్స్ వాట్ ఐ వాంట్ టు నో. మన చూసే దృష్టి మారితే కనిపిస్తే వేరు వేరుగా. Exactly. ఇప్పుడు ఉదాహరణకి బట్టలు అన్ని బట్టలే, కానీ లేడీస్ వేర్ వేరే, జెంట్స్ వేర్ వేరే. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి తెలియకపోవచ్చు, లేడీస్ వేర్లో ఉన్న షర్ట్ తీసుకుని వేసుకోవచ్చు, తెలియదు వాడికి. తద్వారా అందరు నవ్వుతున్నారు, వాడు అటు ఇటు గుద్దుకొని ఫైనల్. సో ప్రపంచము ప్రకృతిని విడదీయకుండా ఆధ్యాత్మికతలకు ఎంటర్ అయిన వాడు పరమ గందరగోళాన్ని అనుభవిస్తాడు. బికాస్ దీస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ద నేచర్, బట్ దే ఆర్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వరల్డ్. ఎగ్జాక్ట్లీ ఈ కాంట్రడిక్షన్ ని అర్థం చేసుకోవడానికి నాకు ఇప్పుడు నాకు తెలిసి ఈ ప్రపంచం ప్రకృతి అనే పదం నేను తప్ప ఇంత ఎవరు వాడి ఉండరు. అంటే నాకు అది ఎప్పుడైతే నాకు ఇన్సైట్ కలిగిందో నాకు చాలా క్లియర్గా డివైడ్ అయిపోయింది సార్. ప్రపంచం అంటే ఏమీ లేదు సార్, ఎవల్యూషన్. ప్రపంచంలో ఎదుగుదల ఉంటుంది, వినాశనం ఉంటుంది. ప్రకృతిలో వినాశనము కూడా ఉండదు. ఒకవేళ వినాశనం మన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సునామీ వచ్చింది, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. దాని పాయింట్ అక్కడ అదొక స్వయం చాలితమైన మెకానిజం, అంతే. సెల్ఫ్ సస్టైన్. గాలి ఇట్లా కదులుతుంది, నదులు ఇట్లా కదులుతుంది, కుక్కతోకి ఇట్లా కదులుతుంది, దట్స్ ఆల్. నేను దీనికి ఒక పేరు పెట్టిన ప్రకృతికి, నిరంతర కదలిక. దట్ ఈస్ నేచర్ అకార్డింగ్. ఒక చెట్టులో ఈ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, నిరంతరం కదులుతుంది. అంటే మామిడి పండు రావాలి అంటే ఇవాళ దాంట్లో ఏదో చలనం. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ప్రకృతిని పట్టుకొని జీవిస్తున్నా కాబట్టి ఐ డిసైడెడ్ నాట్ టు సెటిల్ ఇన్ మై లైఫ్. ప్రపంచంలో సెటిల్మెంట్ ఉంది, ప్రకృతిలో నిరంతర కదలికనే ఉంది. ఐ డోంట్ వాంట్ టు సెటిల్ ఇన్ మై లైఫ్. వెన్ ఐ డిసైడెడ్ నాట్ టు సెటిల్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ద వరల్డ్. అంటే సెటిల్ అవ్వడానికి ఏ ప్రయత్నం చేస్తలేను, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. తద్వారా ఫ్రమ్ 2009 ఐఎమ్ 100% కాన్స్టాంట్ లైక్ నేచర్. అంటే 2009లో ఒక్క సడన్లీ ఎట్ అన్ ఇన్స్టెన్స్ ఇట్ హ్యాపెండ్. ఇట్స్ నాట్ ఇన్స్టెంట్. మీరు ఇందాక ఎవల్యూషన్ అవసరం లేదు, సడన్లీ ఇట్ హ్యాపెన్స్ అన్నారు కదా. సో అది సడన్గా హ్యాపెన్ అయ్యే అవకాశం ఉందా? అంటే వన్ పాయింట్, ఒక 1 సెకండ్లో అది మేనిఫెస్ట్ అయిపోతుంది ఒక వ్యక్తిలో. మానసికంగా సడన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగచ్చు, కానీ ఆచరణ ఉండకపోవచ్చు. కానీ అది ఒక ఎవల్యూషన్ లేకుండా ఎక్దమ్ ఇలా ఒక చిటికలో జరిగే అవకాశం ఉంటుందా? మైండ్లో అలా జరుగుతుంది. మైండ్ ఈస్ బియాండ్ ఎవల్యూషన్. అంటే ఇంకా ఆ మూమెంట్ నుంచి మీకు ఏ ఎఫెక్ట్ లేదు, బయట నుంచి లేదు, టోటలీ ఫ్రీ. యా, అది మటుకు ఇలా జరిగేది. అది కాదు అది కూడా అంటే సైకలాజికల్ అండర్స్టాండింగ్ అలా కలిగిన మళ్ళీ 2014 వరకు బాడీ పరమైన చాలా సెటిల్మెంట్స్ జరగవలసి వచ్చింది. దట్ మీన్స్ ఎవల్యూషన్ ఉంది కదా అక్కడ. నేను అదే చెప్తున్నా, బాడీ ఈజ్ ఎ గ్రాస్ రియాలిటీ. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ ఆఫ్ ద బాడీ, ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్ ద మైండ్, బికాస్ మైండ్ ఈజ్. అయితే ఎందుకు బాడీ అట్లా ప్రిపేర్ అవ్వాల్సి, ఇంతవరకు మైండ్ ఎటెటో పోయింది, పుట్టినక్కడి నుంచి బాడీ ఎటెటో పోయింది, సింక్ లేదు రెండింటికి. ఈ సింక్కి టైం పట్టింది అంటున్నాను. ఇప్పుడు నేను అనుకోవడానికి చేయడానికి మధ్యన ఎప్పుడు గ్యాప్ ఏర్పడుతుంది పుట్టినప్పటి నుంచి. 2009 తర్వాత అనుకోవడానికి చేయడానికి మధ్యన ఏ గ్యాప్ లేదు, రెండు ఒక్కటి కదలడం చూస్తున్నా. తద్వారా నేను చేసే వర్క్ క్రియేటివా అన్క్రియేటివా నాకు తెలియదు. సో ఆ డిఫరెన్స్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ కి దానికి డిఫరెన్స్ ఆచరణ సార్. ఆచరణ ఇంటెలెక్చువల్ ఆచరిస్తాను, ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ తో ఒకసారి ఆచరించినప్పుడు మీకు ఆ పాయింట్ రాలేదు, మీరు ఆ పాయింట్ రీచ్ కాలేదు. ఇప్పుడు కన్సిస్టెన్సీ, కన్సిస్టెంట్ గా ఆచరించడమే అది. ఎగ్జాక్ట్లీ వెన్ యు రీచ్ దట్ పాయింట్. చిన్న ఇప్పుడు బ్రీత్ అనేది ఒక వారధి. అంటే మీరు అంటే బయట లోపట సంథింగ్ ఈజ్ ఆపరేటింగ్, నిరంతరం కదులుతుంది ప్రకృతి. ఇప్పుడు హెల్దీ పర్సన్ బ్రీత్ ఎట్లుంటుందంటే ఉన్నట్టు తెలియదు, ఒక అన్హెల్దీ పర్సన్ బ్రీత్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆస్తమా ఉన్నవాడు బాగా బ్రీత్ చేస్తున్నట్టు కాదు, సో హీ సఫరింగ్. సో నిజంగా మీకు లైఫ్ అర్థమైతే, కన్సిస్టెన్సీ వస్తే మీకు పని చేస్తున్నట్టు తెలియదు, మీకు మాట్లాడుతున్నట్టు తెలియదు, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అంటే అసలు there is no weight. One very apt word James Allen used, activity in repose in activity. ఎంత అద్భుతమైన వర్డ్. అది కూడా జేమ్స్ ఎలెన్ది కాదు, జేమ్స్ ఎలెన్ది as far as నా ఉద్దేశం. దాని మూలం జేమ్స్ ఎలెన్ది కాదు. దాదాపు ఒక
1000-1200 ఏళ్ల క్రితం చైనీస్ టెక్స్ట్లో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. బొంగరం ఉంటుంది, హై స్పీడ్లో తిరుగుతుంది, కదలకుండా ఉంటుంది, అది చూస్తే మనం నిశ్చలంగా ఉంటుంది అనుకో. ఎగ్జాక్ట్గా when it is running at high speed స్టాండ్ స్టిల్ గా ఉంటుంది. దట్ ఈస్ ఎగ్జాంపుల్ వాట్ హీ హెడ్. అవును, ఈవెన్ నా పుస్తకంలో దాని గురించి వచ్చిన అంటే సమాధి స్థితి అంటే అట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు బొంగరాన్ని నేను ఫెవికల్ నిలబెట్టాను, తిప్పిన బొంగరం అట్లా నిలబడ్డది. 2 ఫోటో తీస్తే ఒకలా కనబడచ్చు. అంటే మృత శరీరము, నిద్రపోతున్న శరీరము, సమాధి అవస్థలో ఉన్న శరీరం ఒకలా కనబడచ్చు. కానీ మూడు స్థితుల్లో ఉన్నాయి. నిద్రలో జీవం ఉంది కానీ జీవి లేడు, సమాధిలో జీవం ఉంది జీవి ఉన్నాడు కానీ జీవికి నేను అన్న భావన లేదు, మృతంలో జీవి లేడు, జీవం లేదు, నేను లేదు, ఏమి లేదు. ఇది ఈజీలీ అండర్స్టాండ్ అట్లా. సో కన్సిస్టెన్సీ మీద నా కన్సిస్టెన్సీ అనే పదాన్ని నేను ఒకటి కొత్తగా అన్వయించుకొని ఇప్పుడు జీవిస్తున్నది. ఇప్పుడు వీళ్ళు విని వీళ్ళకి బోర్ వచ్చింటుంది నా మాటలు. అదేంటి, నేను ఏ పని చేయను, ప్రపంచంలో చాలా పనులు చేయొచ్చు, ఒకవేళ చేశాను అనుకో ఇక ఆ పను అంతే. ఇప్పుడు ఒక మాట చెప్తే పూర్తవుతుంది. మళ్ళీ ఈ కన్సిస్టెన్సీ అనే పదానికి సరైన అర్థం తెలుసుకోకపోతే ఇరుక్కపోతాం. రోజుకి 2 వీడియోలు యూట్యూబ్, ఎవ్రీడే 2 వీడియోలు పెడితే కన్సిస్టెంట్గా చేస్తున్నట్టు. అట్లాగే నెలకు ఒకసారి మీరు ఏదో చేస్తున్నారు, అట్లా ఎవ్రీ మంత్ ఒకసారి చేసినా కన్సిస్టెంటే. అది కన్సిస్టెంట్ అంటే మీరు చేసిన పనికి మళ్ళీ అదే పనికి మధ్యన రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఉంది, ఈక్వల్ టైం డిస్ట్రిబ్యూషన్ ఉంది. అంటే దెన్ యువర్ మైండ్ ఈజ్ ఇన్ ట్యూన్. ఎగ్జాంపుల్, సీజన్స్ కన్సిస్టెంట్గా వస్తాయి, కంటిన్యూస్గా చలికాలం ఉండదు, లేదా కంటిన్యూస్గా ఎండాకాలం ఉండదు. చలికాలం వచ్చిన ఎగ్జాక్ట్ మళ్ళీ అంతే సమయానికి ఆల్మోస్ట్ చలికాలం వస్తుంది. దిస్ ఈజ్ కన్సిస్టెన్సీ. ఎగ్జాక్ట్లీ ఐ వర్క్ లైక్ దట్ ఫ్రమ్ 2009. నేను ముట్టుకున్న ఏది వదలలేదు. ఐ కన్సిస్టెంట్లీ టచ్ ఎవ్రీడే. పెయింటింగ్ టచ్ చేస్తా, వీళ్ళు విట్నెస్ ప్రూవ్ చేయలేదు. ఎవ్రీడే వైలిన్ టచ్ చేస్తా, ఎవ్రీడే యూట్యూబ్ టచ్ చేస్తా, ఎవ్రీడే రీడింగ్ టచ్ చేస్తా, ఎవ్రీడే యోగా చేస్తా, ఎవ్రీడే అంట్లు కడుక్కుంటా. స్టిల్ ఐ హ్యావ్ హెల్ లాట్ ఆఫ్ టైం బికాస్ వెన్ యూ డూ కన్సిస్టెంట్లీ ఎఫర్ట్లెస్నెస్కి మీ మైండ్ వస్తుంది, ఐ డిసప్పేర్ అవుతుంది. ఎక్కడైతే మీరు జీవితకాలం చేసే పనులు ఉన్నాయో అక్కడెక్కడ ఐ లేదు చూడండి. ఇది నాకు పుస్తకాల నుంచి వచ్చిన అనుభవం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నది ప్యూర్లీ ప్రాక్టికల్. ఎక్కడెక్కడైతే నియమిత కాల పరిధిలో మీరు అతిగా పనిచేస్తున్నారో అక్కడ ఐ వస్తుంది. టైం బౌండ్ వర్క్ క్రియేట్స్ ఐ. టైం అనే పరిధి దాటి మీరు వర్క్ చేసినప్పుడు ఐ ఉండదు. ఎగ్జాంపుల్, తెలుగు నేర్చుకున్నారు, నాకు తెలుగు వచ్చింది మీరు ఎప్పుడు చెప్పారు? బికాజ్ ఇట్స్ ఎ కంటిన్యూస్, అంటే జీవితకాలం కొనసాగుతుంది. నేను బ్రీత్ చేస్తున్నాను ఎప్పుడు చెప్పారు? నేను నిద్రపోతున్నాను ఎప్పుడు? ఎందుకంటే ఒకవేళ మీరు వారంలో ఒకసారి నిద్రపోయే అవకాశం ఉందనుకో, మళ్ళీ ఎప్పుడు పోతారో తెలియదు అనుకోండి, అప్పుడు నిద్ర ప్రస్తావన వస్తుంది లైఫ్లో. బికాజ్ కన్సిస్టెన్సీ పోయింది. అందుకే ఫంక్షన్స్ గురించి మాట్లాడతాం, కన్సిస్టెన్సీ ఉండదు. సంపాదన గురించి మాట్లాడతాం, కన్సిస్టెన్సీ లేదు. ఎక్కడెక్కడ కన్సిస్టెన్సీ లేదో అది కూడా సఫరింగ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్వ్యూ కానీ పనిలో మీరు ఒక పెయింటింగ్ అని ఒక బాత్రూమ్ పెరగడానికి ఒకటే కదా, శ్రద్ధ ఒకటే, అప్లికేషన్ వేరు. అప్లికేషన్ మీ మైండ్ శ్రద్ధ ఒక దాంట్లో క్రియేటివ్గా చేయాల్సిన పని ఒకటి. అసలు క్రియేటివిటీ అనేది ఒక పెయింటింగ్లో క్రియేటివ్ కాదు అసలు అప్లికేషన్ అంతే. మీరు క్రియేటివిటీ అనే దానికి అసలు మూలార్థం తెలుసా? ఈ వేరే వాళ్ళతో పోల్చుకోకుండా చేసేది ఏదైనా క్రియేటివిటీ. అంటే బాత్రూమ్ కడగడం కూడా క్రియేటివ్గా చేస్తలేదు నేను. మిమ్మల్ని అంటలేదు, అంటే ఆ భాషని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. నేను బాత్రూమ్ కడగడంలో కూడా నేను ఒక మ్యూజిక్ వైలిన్ వాయించుతున్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాను, బాత్రూమ్ కడగడం కూడా అలా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. నేర్చుకోవడం ఏమి లేదు. నాకు రెండింటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పింది మీరు కనుక సరిగ్గా అన్వయించుకొని ఉంటే అసలు ఈ ప్రశ్న ఉండదు. రీసాతో మాట్లాడుతున్నప్పుడు నేను నా మైండ్, నా చైతన్య శక్తి ఎలా ఉందో, నేను వెళ్ళి ఇప్పుడు అంట్లో కావాల్సిన పరిస్థితి వస్తే నా మైండ్ ఇంతకు ముందు నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీరు అన్వయించుకుంటే అసలు ఈ ప్రశ్న ఉండదు. మళ్ళీ ఒకసారి నేను ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇస్తలేను. ఇంతకు ముందు చెప్పింది మళ్ళీ చెప్తా. కన్సిస్టెంట్ గా బాత్రూమ్ కడుగుతూ ఉండండి. ఓకే,
ఆ క్రియేటివ్ ఎనర్జీ ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు Consistent గా ఏడుస్తూ గడుగుతుంటే నాకు మీరు అట్లా కడగలేరు. కన్సిస్టెంట్ ఉన్న చోట ఏడుపులు ఎమోషన్లు అన్ని పోతాయి. బాత్రూమ్ వారానికి రోజు నేను తప్పకుండా కడుగుతూనే ఉంటాను, కానీ నేను దాంట్లో మరి ఇన్వాల్వ్ కాలేకపోతున్నాను. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అందుకనే ఇప్పుడు ఎవరన్నా చెప్పేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్ర సాధన ఏమైనా చేస్తున్నారు అనుకోండి, కన్సిస్టెంట్ గా రోజు చేయండి అని చెప్పేది ఎందుకు? అక్కడి నుంచి హ్యాపీనెస్ కాదు మళ్ళా ఇది ఒక అతిపెద్ద ఫ్లా. అంటే మానవ జాతిని మోసం చేసిన అతిపెద్ద ప్రక్రియలో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఒకటి. ఇప్పుడు ఇంత ఏముంది సార్, ఇది మీ మైండ్, ఇది మీదే రెండో మైండ్, ఇది మూడో మైండ్. ఈ మైండ్లో 1000 విషయాలు ఉన్నాయి. అందుకని దిస్ పర్సన్ ఈస్ డిస్టర్బ్డ్, కన్ఫ్యూజ్డ్, డిప్రెస్డ్. అంటే ఐ డోంట్ నో వాట్ టు చూస్. ఇట్లా రకరకాల విషయాలు ఇరుక్కుపోయిన మైండ్ని ఒక చోటకి తీసుకురావడానికి మంత్రాన్ని ఇరికిచ్చారు. ఈ మంత్రాన్ని నోటితో పఠిస్తూ ఉంటే ఈ విషయాలన్నీ డిసప్పేర్ అయిపోతున్నాయి. ఈ మంత్రాన్ని పఠించడం ఆపితే మళ్ళీ వచ్చేస్తున్నాయి. అందుకని నిరంతరం హరే రామ హరే రామ రోజు చేయమన్నారు కదా, దానికి ఏమైనా ఉందంటారా? ఇది సొల్యూషన్ గానే కదా, అదే చెప్తున్నా. సొల్యూషన్ ఇది ఓన్లీ తాత్కాలికమైంది, యాస్పిరిన్. ఇది హెడేక్ మళ్ళీ రావచ్చు. సో ఎప్పుడైతే మీరు ఒక మంత్రాన్ని పట్టుకొని మీరు బాడీని లేదా మైండ్ని నిరంతరం ఆపరేట్ చేస్తే, ఇప్పుడు రామ 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 రామ, ఇప్పుడు నాకు మా పెళ్ళ మర్చిపోయినా, మీరు మర్చిపోయినా, జాబ్ మర్చిపోయినా, మర్చిపోబడ్డే అంతే. దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇది తాత్కాలికమైన ఉపశాంతి అంతే వారికి. ఇట్ డజంట్, అంటే మిమ్మల్ని కంప్లీట్గా సముద్రాన్ని దాటించే నావ ఇది ఎప్పటికి కాదు. ఇది అట్లా పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు గట్టు మీదకి, మళ్ళీ రావాల్సిందే, వేరే ఆప్షనే లేదు. మీరు ఎంతసేపు దాన్ని పఠిస్తారు? యూ బికమ్ మెకానికల్. ఇది జస్ట్ మెకానికల్ యాక్ట్. చాలామందికి మైండ్ కూర్చుంటుంది. ఒక 3-4 సంవత్సరం రామ 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 అంటే కూడా ఇంకా అన్నిట్లో రామరామ స్టార్ట్ అవుతుంది. అదొక రకమైన ఏమంటారు, మీ మైండ్ని మీరు డ్యామేజ్ చేసుకుంటున్నట్టు. అంటే సజీవంగా, అంటే మీరు ఒక సహజంగా నిల్చోవాల్సిన మనస్సుని బై ఫోర్స్ గన్ను పెట్టారు ఇట్లా. అక్కడ స్థిరంగా కూర్చుంది. శ్వాస మీద ధ్యాస అయినా, ముద్ర అయినా, చాంటింగ్ అయినా, రోజరీ తిప్పడమైనా, తర్వాత సెల్ఫ్ ఎంక్వైరీ తప్పితే ఏదన్నా మెకానికల్ అంటారు. సెల్ఫ్ ఎంక్వైరీ అనేది కూడా మళ్ళీ చర్చించాల్సిన అంశం. ఇప్పుడు ఇది ఇక్కడికి వద్దాం. అయితే ఇది కాకుండా నేను ఇంకొక దీనికి ఈజియెస్ట్ వేని అన్వేషించింది. ఇప్పుడు మనం అనుకున్నది, విషయాలు ఏమైనా ఉండని దాంతో మమేకము కాని స్థితి ఉంది అనేది నేను అనుభవంగా చెప్పగలను. తద్వారా యూ డోంట్ నీడ్ ఎనీ చాంటింగ్. నువ్వు మమేకం అవుతున్నప్పుడే చాంటింగ్ వస్తుంది. దట్ ఈస్ ద వీక్నెస్. యా. అయితే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సపోజ్ ఎవరో కొంతమంది అలాంటి ఈ సాధనతోనే దే ఆర్ స్పెండింగ్ దేర్ లైఫ్స్. వాళ్ళకి ఎటువంటి బాధలు లేవు, వాళ్ళు నమ్మారు ఏదో మంచి పని చేస్తున్నాము, దీనివల్ల ప్రయోజనం ఉంది అని నమ్మారు. దే స్పెండ్ ఎంటైర్ దేర్ లైఫ్ లైక్ దట్. అలాంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది? నష్టమేమి లేదు. ఓకే లెట్ us టేక్ దిస్ ఎగ్జాంపుల్. మీరు చెప్పే ఎగ్జాంపుల్లో ఒక వ్యక్తి ఈ బియాండ్ ది స్టేట్ కూడా వచ్చాడు, రాడు. ఈ వ్యక్తి కాదు. త్రూ దిస్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మిక్స్ చేసిన వాళ్ళు, మంత్రజపంతో మిక్స్ చేసిన అద్వైత పరమైన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ త్యాగరాజస్వామి తీసుకుందామండి. ఆయన మంత్రజపంతో అద్వైత వేదాంతాన్ని మిక్స్ చేశారు ఆయన. బట్ ఇప్పుడు ఆయన చేసింది రామనామ జపమే, కానీ హీ హాజ్ ద బెంట్ ఆఫ్ అద్వైత. సో రెండింటినీ ఒక మిళితం చేసి ఆయన ఎన్లైటన్మెంట్ పొందారని నేను నమ్ముతాను. తెలియదు దానికి డాక్యుమెంటేషన్ ఏమి. అంటే ఇప్పుడు మనం సంగీతం లేదా సంగీతపరమైన కంపోజిషన్స్ అది కంప్లీట్గా వేరే సాంప్రదాయానికి. పాయింట్ కూడా ఉంది ఏంటంటే, ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఉండుంటే ఆయన రామ రామ రామలో లేకుండా ప్రయోజనాలు లేవు నేను ఎందుకు అంటున్నా? మీరు అన్నారని అనలేదు. ఖచ్చితంగా ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఆయన 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 కర్ణాటక సంగీతానికి వేసిన ఫౌండేషనే మనం, ఇంక్లూడింగ్ యువర్స్, వీఆర్ ఎంజాయింగ్. ఒప్పుకుంటున్నాం. ఏదో ఒక సాధనలో ఒక పరాకాష్ఠకు చేరి ఆయన మైండ్ అంత అంత కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయగలిగింది కాబట్టి అలాంటి కృతులన్నీ వచ్చినాయి కదా. కాన్సన్ట్రేషన్ లేదు అసలు.
ఓకే నేను ఒక మాట చెప్తాను. లవ్ తో చేశారు ఆయన, ప్రేమతో. అంటే నిరంతరం ఆసువుగా జరుగుతుంది అంతే. జరుగుతుంది. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది, కానీ మీరు చెప్పిన లైన్ లోకి రాకుండానే ఈయన ఆ లైన్ లో రామ 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 అనుకుంటూనే ఆయన ఆ స్టేజ్ అటైన్ చేశాడు కదా అక్కడ అనేది ఇక్కడ పాయింట్. అది అంటే నాకు ఈ- తెలియదు. ఈ అద్వైతం ఉందండి ఆయనకి. అద్వైతం ఆయన ఏమన్నాడు? నేను ఒకటే చెప్తున్నా. ఇది అవసరం లేదు అన్నారు. ఇది అవసరం లేకుండానే ఈ స్టేజ్ రీచ్ అవుతున్నాడు. సో నేను ఇప్పుడు చెప్పే కాంటెక్స్ట్ కొంచెం వేరే, అంటే నేను ప్రిసైజ్గా చెప్పే ప్రయత్నం చేస్తా. నీ మనసులో ఏదో ఒక విషయం ఉంది అంతే, దట్స్ ఆల్. ఇది రాముడా, కృష్ణుడా, లేకపోతే చికెనా, లేకపోతే చాక్లెట్, ఐ డోంట్ నో. నేను చెప్తున్న కాంటెక్స్ట్ విషయం ఉన్నవాడు, ఉదాహరణకు బిజినెస్ అనే ఆసక్తి ఉన్నవాడు నిరంతరం చేస్తూ హీ మే ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. లేదా నాకు పెయింటింగ్ అంటే ఆసక్తి ఉంది కాబట్టి నిరంతరం ఆలోచిస్తూ కాన్సెప్ట్లు వేసుకుంటూ నేను ఒక గ్రేట్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఇది వేరు. అసలు ప్రపంచం అంటూ లేకపోతే ఇవేవి సర్వైవ్ కావు. అంటే మనుషులు దాన్ని ఓన్ చేసుకున్నారు అట్లా. సో నేను చెప్తున్నది ఏంది, ఈ విషయమే లేని మనస్సు గురించి మాట్లాడుతున్నది. కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ క్వశ్చన్ అండి, ఇక్కడ ఒక పాయింట్ ఒక ప్రశ్న. విషయమే లేని మనస్సు గురించి మనం మాట్లాడుతున్నాం కదా. విషయమే లేని మనస్సు మీరు అనే ప్రకారం ఏంటంటే ఒక అద్భుతమైన చైతన్య శక్తితో పనిచేస్తుంది, అవునా? విషయమే లేని మనస్సు ఏ పనిలో అయినా కూడా క్రియేటివ్ గా, అంటే చైతన్య స్థితి అంటే ఎంత శక్తి ఉందో అంత శక్తిని సద్వినియోగం చేసుకుంటది అంతే, కొత్త శక్తి రాదు. గుడ్ పాయింట్. ఇది దట్స్ వాట్ క్లారిటీ ఐ వాంట్. బాగుంది, చక్కగా ఉంది. అంటే మీరు చేయడం వల్ల ఏదో కొత్త శక్తి రాదు, ఉన్న శక్తి దుర్వినియోగం కాకుండా ఉండడం వల్ల మీరు శక్తివంతులుగా అనిపిస్తారని. ఇప్పుడు ఉదాహరణకి ఒక హ్యూమన్ ఫైటర్ ఉన్నాడు, అతనికి ఏం అద్భుత శక్తులు లేవు, అతను తన శక్తిని దుర్వినియోగం చేసుకోవడం వల్ల గ్రేట్ ఫైటర్ అవ్వచ్చు. దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి అట్లా ఆ శక్తి. అయితే నేను మళ్ళీ ఇంక ఇప్పుడు ఒక విషయానికి వస్తాను, అంటే ఈ టాపిక్ ముగిద్దాం. ఇప్పుడు ఏ విషయం లేని ఒక మనస్సు ఉందనుకోండి, ఇప్పుడు ఆ మనస్సు ఒకవేళ వర్క్ చేస్తే ఆ వర్క్ని ఒక విషయంగా క్రియేట్ చేసి దాన్ని వాడుకొని మళ్ళీ ఆ వర్క్కి సంబంధించిన ఆ వ్యాప్తిని అన్నిటినీ క్లెయిమ్ని వదిలేస్తాడనమాట. అంటే విషయం ఉండి దాంతో అటాచ్మెంట్ ఉన్నప్పుడు దేర్ ఈస్ ఎ క్లెయిమ్ విచ్ ఈస్ వీ కాల్ ఇన్ జనరల్ ఈగో, ఐ. నేను అసలు ఇప్పుడు ఇక్కడున్నా, అన్ని పనులు చేస్తూ క్లెయిమ్ లేదు, క్లెయిమ్ చేసేవాళ్ళు లేడు. ఇది ప్రూవ్ చేయలేదు. ఇది లాభ నష్టాలకి ఉందా లేదా అది కూడా కాదు. బట్టలు వేసుకోకుండా బాగుంటుంది కదా, హాయి ఉంటుంది. అట్లా ఏ విషయాలు లేని మనస్సు వల్ల మనస్సు ఉన్నట్టు తెలియదు. అంటే యూ డిసపియర్ యాజ్ ఎ పర్సన్. బట్ యు రిమైన్ యాజ్ వాట్? ఆర్గానిజం. ఏది ఉందో అది ఉంది, దానికి ఏ పేరు. ఇదే మాటని మన వాళ్ళు ఎప్పుడూ చెప్పారు కదా, చెప్పారు. మనోనాశనమే మోక్షం అని చెప్పారు కదా. అవును. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్? ఇంతే, మనోనాశనమే మోక్షం అంతే. అంటే దాన్ని మోక్షం వేరేగా లేదు. ఆ స్టేట్ ని అవేర్నెస్ అనరా? కాదు. అంటే ఇప్పుడు మహారాజ్, నిసర్గదత్ మహారాజ్ కానీ వీళ్ళంతా ప్యూర్ అవేర్నెస్. అదే చెప్తున్నా, యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే విషయ ఆసక్తి లేదంటేనే యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అని. మీకు అవేర్నెస్ పరిపూర్ణంగా, ఇప్పుడు వరల్డ్లీ అవేర్నెస్లో విషయాసక్తి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి టమాటాల్లో ఏది బెస్ట్ అనేది ఒక అవేర్నెస్, అన్ని టమాటాలను ఒకలా చూడడం ఇంకొక అవేర్నెస్. అంటే ప్రకృతిపరమైన అవేర్నెస్లో డిస్క్రిమినేషన్ ఉండదండి. సో ఇవేమీ లేకపోతే యూ రిమైన్ యాజ్ ద ప్యూర్ అవేర్నెస్. యు ఆర్ అవేర్నెస్ అంటే దెర్ ఇస్, అంటే రిమైన్ లేదు, ఫుల్ లేదు, టోటల్ లేదు, యు ఆర్ దేర్ యాజ్ అన్ అవేర్నెస్ ఇట్ సెల్ఫ్. అప్పుడు పర్సన్ ఉండడు. పర్సన్ వచ్చేది ఎప్పుడు విషయాన్ని పట్టుకొని దాంతో తాదాత్మ్యం చెందినప్పుడే పర్సన్ ఎలివేట్ ఎస్టాబ్లిష్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, కమింగ్ టు దట్ క్వశ్చన్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంక్వైరీ ఏంటంటే, డీప్ స్లీప్ స్టేట్ అంటే ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ డీప్ స్లీప్, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ డెప్త్ అన్నది నా పాయింట్. నేను ఆ దృక్పథంలో ఉన్నాను, అందుకని మీకు అది స్ట్రెస్ చేస్తున్నాను. లేదు, డీప్ స్లీప్ లో యూ డోంట్ రిమైన్ యాజ్ అవేర్నెస్, ఆర్ వాట్ ఈస్ దట్, ఆర్ యూ డోంట్ బి దేర్. ఇప్పుడు మనకి 4 స్టేజెస్ ఉన్నాయని చెప్తారు నిద్ర లోపట. సో చివరి 2 స్థితులు సుషుప్తి అండ్ తురియ అని చెప్పారు. వాట్ ఈస్ దట్? ఇప్పటి వరకు ఈ మోడర్న్ యోగిస్ లో సద్గురు సెట్ బ్యూటిఫుల్లీ. ఫస్ట్ టైం అతను, అప్పుడు నాకు సద్గురు గిద్గురు అన్ని పక్కన పెడితే అనుభవం లేకుండా చెప్పే మాట కాదు,
అతను ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. అతను చెప్పిన దాంట్లో సత్యం ఉంది. అదేమిటి, ఇప్పుడు ఒక బాడీ ఉంది ఇట్లా, ఇది బాడీ ఫస్ట్ రెస్ట్ఫుల్గా ఉంది, బాడీ రెస్ట్ఫుల్ అయిన తర్వాత మైండ్ రెస్ట్ఫుల్ అయింది, ఒక స్టేజ్ అయిపోయింది. అంటే రెండు రెస్ట్ఫుల్గా ఉన్నాయి, కదలకుండా ఉన్నాయి, ఇది ఒక స్టేజ్. సెకండ్ స్టేజ్ బాడీ కదలకుండా ఉంది, బాడీ నిద్రపోతుంది, మైండ్ ఫుల్ యాక్టివ్ ఉంది, డ్రీమ్ స్టేట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు డ్రీమ్ స్టేట్ అంతా అణిగింది. మళ్ళీ మూడో స్టేజ్ వచ్చింది. ఆ మూడో స్టేజ్లో బాడీ కదలకుండా ఉంది, ఇది కూడా కదలకుండా ఉంది. బట్ స్టిల్ దట్ వరల్డ్, దట్ ఐ ఈస్ దేర్. ఇది మనం ప్రూవ్ చేయలేం. అంటే మీరు ఈ స్థితిలో ఎరుకగా ఉండొచ్చు. అయితే ఇది నేను చెప్పిన 4 to 12 minutes కాంటెక్స్ట్ ఉంది కదా, ఇదే స్టేట్ తురియా అవుతుంది అన్నట్టు. దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ సుషుప్తి అండ్ తురియా. సుషుప్తి స్థితికి మీరు ఎరుకలో ఉండొచ్చు. ఎరుక అనేది వ్యక్తికి సంబంధించింది, కానీ తురియా అనేది సమస్త విశ్వానికి సంబంధించినట్టు. ఈ ఎరుక యొక్క మూలం ఏదైతే ఉంటుందో అది ఉంది అక్కడ, ఇంకెవరు లేరు. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక్కున్నాం. మళ్ళీ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీద రకరకాల వస్తువులు పెట్టాను. ఏ వస్తువుకి ఆ వస్తువు కదులుతుంది కదా. తర్వాత ఓ 2 వస్తువులకి రబ్బర్ బ్యాండ్ వేసిన, ఈ వస్తువు కదిలిస్తే రబ్బర్ బ్యాండ్ ఉన్న వస్తువు కదులుతుంది కదా. నెక్స్ట్ మూడోది, ఏ వస్తువులను పైన ముట్టుకోకుండా టేబుల్ కదిలిస్తే అన్ని కదులుతాయి కదా. ఇప్పుడు ఇల్లే కదిలింది అనుకో, తురియా అన్నట్టు. ఇప్పుడు ఇంకా అక్కడ ఇంకా క్లెయిమ్ చేయడానికి ఏమీ లేదు. దే ఆర్ ఆల్ హ్యావ్ టు సరెండర్ టు దిస్ తురియా. తురియా అనేది అనిర్వచనీయ స్థితి, ఎందుకంటే నిర్వచించేవాడు లేడు ఇంక అక్కడ. That is the ultimate. That is equivalent with samadhi. Okay. That is equivalent with turiya and that is death. ఈ 3 స్థితుల్లోనూ అదే ఉంది. ఈ 3 అనిర్వచనీయ. Death of an enlightened being. అంతే. Not of ప్రతిరోజు నార్మల్ పర్సన్ మళ్ళీ రీబర్త్. You are experiencing the death. దాని 100% క్వాలిటీని మీరు ప్రతిరోజు అనుభవిస్తున్నారు డీప్ స్లీప్లో. సమాధి అంటే ఏందన్నారంటే నిద్రలో అది ఉంది కదా. ఇప్పుడు ఈ యొక్క సుషుప్తి స్థితిని మీరు మెలకువలో అనుభవించవచ్చు. ఓకే, దాన్ని సమాధానం. తురియా అనేది అనుభవించేది కాదు. తురియా అనేది ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్. అయితే మనం ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి ఒకవేళ తురియాలో ఉన్నదనుకో, మెలకువలో ఉన్న బాడీ పడిపోతుంది. అందుకే ఇప్పుడు ఎవరైతే ఒక 6 days అట్లా ఉన్నారో వాళ్ళకి శరీర స్పృహ లేదు, కానీ ఆ రెండింటి పట్ల ఎరుకుంది. బాడీ మైండ్ అండ్ సరౌండింగ్ బోత్. మీరున్నది యు ఆర్ ఇన్ దట్ డీప్ స్లీప్ స్టేట్ మీన్స్ ఆల్వేస్, ఈవెన్ వెన్ యు ఆర్ అవేక్. యా, అంటే ఇప్పుడు మీ మైండ్లోనూ ఏ విషయాసక్తి లేదు, శరీరంలోనూ ఏ కాంప్లెక్స్ లేదు, 2 రెస్ట్ఫుల్ ఉన్నాయి. అందుకే మీకు ఇప్పుడు ఒక చిన్న కాంటెక్స్ట్ చెప్తా. పిడికిలి బిగించి కానీ ఒక యోగి కనబడ్డు మీకు. యోగులందరూ వదులు ఉంటాయి శరీరాలు. కరెక్ట్. ఎందుకుంటారు? ఉండొచ్చు కదా. ఇంకా మీరు చైనా, జపాన్, జన్మాస్టర్స్ ఊలాడుతుంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ విషయం తెలిసిన వాడు బాడీని ఫిట్గా పెట్టలేడు. బాడీని పెట్టడు, మైండ్ని పెట్టడు. బాడీ లూజ్ అయిపోయింది, మైండ్ లూజ్ అయిపోయింది. అవసరమైనప్పుడు ఈ రెంటిని కలిపి పనిచేస్తాడు, నిష్కామకర్మ చేస్తాడు. అవసరమైతే రెంటిని నిలబెట్టి ఎరకగా ఉంటాడు, అప్రమత్తంగా ఉంటాడు. అవసరం లేదు వదిలేస్తాడు. వదిలేయడం అనేది పూర్తి ఈగో లేకపోతేనే జరుగుతుంది. పట్టుకోవడానికి ఏమి లేదండి, పట్టుకునేవాడే లేడు. ఇంకా పట్టుకోవడంతోనే సమస్య. సో ఇది ఇంత డిఫికల్ట్ సబ్జెక్ట్ అంటే ప్రశ్నకి మారిపోతుంది కాంటెక్స్ట్. డీప్గా వెళ్ళినా ఇంకా ఓకే. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి మనం ఎందుకు వెళ్ళాలి? వాట్ ఈస్ ద ఇన్సెంటివ్? ఎందుకు వెళ్ళాలనేది ఏం లేదు అసలు. అంటే మీ డెఫినేషన్ ప్రకారం ఈ స్టేజ్ బెటర్ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీ బాడీకి ఏమన్నా పెయిన్స్ ఉన్నాయా? నా బాడీగా రైట్ నా కూర్చొని కొంచెం ఇప్పుడు మీకు ఉండదా పెయిన్ లేని స్థితి ఉంటే బాగుంటుందని? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకు అవసరం? పెయిన్ లేని స్థితి వల్ల ఏమిటి మీకు ఒరిగేది? పెయిన్ ఉంది కదా, పెయిన్ ఉంటే బాధ కదా. దాని లేని స్థితి వల్ల ఆనందంగా ఉంటాను కాదు. పెయిన్ లేని స్థితిని మీరు అనుభవించి ఉన్నారు, ఉన్నాను, అందుకని ఆ స్థితి కోరుకుంటున్నారు. ఇంతకు ముందే ఉన్నాను. అక్కడికి పోతలేదు. అంటే మీ వెన్ యువర్ యంగ్ యు నో హౌ బాడీ షుడ్ బి. ఆ స్థితి నుంచి జారి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. నేను భవిష్యత్తులో వస్తాను, ఈయన వస్తాను. సో ఇప్పుడు ఏది మీ అనుభవంలో లేదో అది మీరు ఎప్పుడు కోరుకోరు.
ఆల్రెడీ మీకు శరీరం ఆరోగ్యంగా ఉంటే ఏముంటుందో మీకు తెలిసిపోయింది at the age of 11-12. అది తిరిగి రిగైన్ చేసుకోవడానికి మనం యోగా చేస్తున్నాం. ఎందుకంటే శరీరం సంపూర్ణ ఆరోగ్యం ఉంటే శరీరం ఉన్నట్టు తెలియదు. శరీరం లేని స్థితికి మనం చేరాలనుకుంటున్నాం. అందుకే ఒక రిక్లైనింగ్ చైర్ కొనుక్కుంటాము. శరీరం లేని స్థితికి తీసుకుపోవాలి నిరంతరం. అట్లా మనసు లేని స్థితికి తీసుకుపోవడం మీ డ్యూటీ. సో అట్లా శరీరము లేని స్థితికి వచ్చారు మీరు, మనసు లేని స్థితికి వచ్చారు. సో అల్టిమేట్ ఏంటంటే అన్నీ వదిలేయటమే అంతే. సో ఇప్పుడు శరీరం లేని స్థితి అనేది నిద్రలో లేదా ప్రశాంతం కూర్చున్నప్పుడు లేదా ఒక రకం ఇక్కడ రామ ఇస్ గ్రేట్. రాముడు కూడా ఉపయోగపడ్డాడు. రాముడిని కూడా బియాండ్ రామ వదిలేవు. అంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది మూలం గురించి. ఇప్పుడు త్యాగరాజస్వామి వాళ్ళ నుంచి బయటకు వచ్చిన క్రియేషన్, ఐన్స్టీన్ వాళ్ళ నుంచి బయటకు వచ్చిన క్రియేషన్, ఐఫోన్ తయారు చేసిన వాళ్ళు దే హ్యావ్ టు యూజ్ దిస్ మెంటల్ రెల్మ్. ఇప్పుడు నేనే ఒక పెయింటింగ్ వేసిన, ఐ యూజ్ మై మైండ్ బట్ ఐ డోంట్ క్లెయిమ్. ఇది ఒక్కటే సైద్ధాంతికమైన మార్పు. ఇది అర్థం కాకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత మొత్తం పోతుంది. సో అందుకే రిపీట్ చేస్తున్నా, మైండ్ను వాడుకొని పని చేయవలసిందే, క్లెయిమ్ వదిలేయాలి, పట్టుకోకూడదు అంతే. దానికి నిష్కామకర్మ అని పేరు. నిష్కామకర్మలో ఉన్న చేస్తున్న శరీరము ఆ మైండ్ ఫ్రీ ఉంటాయి అన్నట్టు. రిజల్ట్ ఓరియంటెడ్ ఉండదు, వర్క్ ఓరియంటెడ్ ఉంటుంది. పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఆ పూర్తి శ్రద్ధలో బ్రష్ పట్టుకొని పూర్తి శ్రద్ధలో బ్రష్ వదిలేస్తారు అంతే. ఆ బ్రష్ వదిలేసిన మీరు పూర్తి శ్రద్ధలో ఇంకో దాన్ని పట్టుకుంటున్నారు. శ్రద్ధ కొనసాగుతుంది తప్ప దేని పట్ల శ్రద్ధ అనేది లేదు. దేని పట్ల శ్రద్ధ వచ్చిందా ప్రపంచంలో ఉన్నట్టు, అన్నిటి పట్ల శ్రద్ధ వచ్చిందా మీరు ప్రకృతిలో ఉన్నట్టు. ఇప్పుడు మీరు ఒక మంచిది ఉన్నదాన్ని ఒక చెడు ఉన్నదాన్ని ఈక్వల్గా చూడగలుగుతున్నారు. డిస్క్రిమినేషన్ పోయింది మైండ్. నేను బాగున్నది చూస్తాను ఏం లేదు, చూస్తున్నారు అంతే. యు ఆర్ నాట్ చూసింగ్ సేయింగ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఎవరిని అడిగితే అప్పుడు నా మైండ్ని వాడుకొని నేను చెప్తాను ఇది బాగుంది ఇది బాగలేదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన దాంతో కూడా నాకు సంబంధం లేదు, నేను మళ్ళీ చూస్తున్నాను. సి బికమింగ్ ద మైండ్ ఈస్ డిఫరెంట్, యూజింగ్ ద మైండ్ ఈస్ డిఫరెంట్. ఐ యూజ్ మై మైండ్, ఐ యూజ్ మై కార్. నేను కార్ కాదు, అట్లాగే నేను మైండ్ కాదు. ఐ యూజ్ మై బాడీ. సో అందుకే మన ఈ ఆధ్యాత్మికతలో ఈవెన్ కృష్ణమూర్తి ఆల్సో ద స్పీకర్ ఈస్ సేయింగ్ సంథింగ్ అంటే, బికాస్ దేర్ ఈస్ ఎవ్రీ వన్ ట్రై టు కన్వే దట్. అది కన్వే కాదు అది, ఎందుకంటే జార్గాన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్లథోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎప్పుడు భట్కాయిస్తుంది. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఒక్క రాంగ్ లాజిక్, ఒక వితండవాదం అటువంటి చేసే మనసున్న వాడికి ఈ సూక్ష్మత రాదు. వాడి ఇప్పుడు నాకెవరో యూట్యూబ్లో కామెంట్ పెడుతుంటే ఒక ఆయన పెద్ద ఆయన, ఈ నిష్కామ వరంలో ఏం ఉపయోగం అని పెడతాడు ఆయన. పాపం ఊరికే పెడతాడు ఆయన. నేను రీసెంట్గా ఒక కామెంట్ పెట్టాను, అంటే ఇదంతా చేయడం వ్యర్థం అనేది అట్లా పెట్టాడు. నేను మీరు కామెంట్ పెట్టడం ఎట్లాంటిదో నేను చేయడం అట్లాంటిది. లేదు, రెండు సేమ్. అంటే మీరు కామెంట్ ఎట్లా పెడుతున్నారో అదే విధంగా నేను బుక్ రాశాను అంతే. ఆయన 6 నిమిషంలో అయిపోతున్నా పని, కదా. సో పుస్తకాల్లో ఉన్నది దానికి నేను చాలా విషయాలు నేను అంటే విత్ ఆల్ రెస్పెక్ట్ నేను పక్కన జరిపేవాల్సి వచ్చింది. పుస్తకాలను ఆధారం చేసుకుంటే నేను తెలియకుండా ఐ హ్యావ్ టు ఫాలో సంబడీస్ ఫుట్ స్టెప్. నాట్ ఓన్లీ దట్ చరవణం కదా, ఆయన ఆల్రెడీ చెప్పాడు. ఆయన చెప్పింది అట్లా కాకుండా అంటే మన హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుందంటే, అంటే మాబ్ సైకాలజీ, ఇది ఎక్కడో చదివాను, ఈవెన్ ఓషో ఆల్సో సెడ్ దిస్. అరిస్టాటిల్ ఒక విషయం రాశాడు, మగవాళ్ళకి 36 పళ్ళు ఉంటాయి, ఆడవాళ్ళకి 34 ఉంటాయి. ఈ విషయాన్ని 1000 ఏళ్ళు నమ్మింది మానవ జాతి, లేదా చాలా సంవత్సరాలు నమ్మింది. ఎందుకంటే ఎవరు కౌంటే చేయలేదు, అరిస్టాటిల్ చెప్పాడు కాబట్టి నిజం. జస్ట్ ఆయన భార్యకు 2 పళ్ళు తక్కువనే అంతే, తర్వాత తెలిసింది అది. సో అట్లా ఒక గురువు లాంటి వాడు ఎవరైతే ఉన్నాడో, హీ ఆల్సో కమింగ్ టు ఏ కంక్లూజన్ దట్ దిస్ ఈస్ ద రైట్ పాత్, విచ్ ఈస్ ఎ రాంగ్ కంక్లూజన్. నో పాత్ ఈజ్ రైట్. ఆ పాత్ నాకు రైట్ అని చెప్పు. శాంభవి ముద్ర నాకు వర్కౌట్ అయింది బాబు అని చెప్పు. అందరికీ వర్కౌట్ అవుతుందా నాకు? లెట్ దెమ్. ఇది శాంభవి ముద్ర స్వరూపం. ఇది స్ట్రక్చర్ నుంచి మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నా.
మీ శాంభవి ముద్ర మీరు క్రియేట్ చేసుకోండి, మీ బాడీ మైండ్ కాంప్లెక్స్ తగ్గట్టు తొందర మార్గం దొరుకుతుంది. ఎప్పుడైతే మంచిగున్న వాడిని కూడా మనం ఒక ముద్రలో ఒక పద్ధతిలో ఇరికిస్తామో హీ బికమ్స్ వీక్ అండ్ హీ బికమ్స్ డిపెండెంట్, విచ్ ఈస్ అంటే లిబరేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ డిపెండెన్సీ చాలా అసలు లిబరేషన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎంత డిపెండ్ అవుతున్నారు. అండ్ ఒక గిరిలో కూర్చోబెడుతున్నావు కదా నువ్వు, అంతే. సో ఎవ్రీ సోల్. అవును, ఇందాక మీరు ఇక్కడ సుషుప్తి అని చెప్పి సద్గురు డైవర్ట్ అయ్యి అక్కడ అదే చెప్పాను, అంటే సుషుప్తియే తురియా అన్నాడు సద్గురు. సో దట్ ఈస్ 12 minutes మీరు ఉండేది తురియాలో ఉంటారు, అందరూ ఉంటారు. సమస్త ప్రాణకోటి ఆ తురియా స్థితిని అనుభవించకుండా రేపు పొద్దున లేవడం కుదరదు. ఒకవేళ ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ 4 నుంచి 12 నిమిషాలు అనేది నిజానికి అక్కడ టైం ఉండదు, అక్కడ టైం చూసేవాడు ఏముండదు. ఒకవేళ ఇది అందుకే చెప్తున్నా 4 to 12 అంటే ఇట్ డిపెండ్స్, సమ్ టైమ్స్ ఇట్ మేబీ జస్ట్ 30 seconds ఆల్సో. ఆ టైంలో కనుక మిమ్మల్ని ఎవరు నిద్ర లేపితే నెక్స్ట్ డే అంతా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఏ విశ్వశక్తి మీరు బతుకుండడానికి కారణం మీరు తినే ఆహారము కాదు, మీరు పీల్చే గాలి కాదు, సంథింగ్ ఎల్స్ ఈజ్ అలైవ్. క్రూషియల్ టైం అన్నమాట ఆ పీరియడ్ అనేది. ఆ టైంలో ఎవరినన్నా మనం డిస్టర్బ్ చేస్తాం, బహుశా మన వాళ్ళు అంతే. ఇదంతా ఇంకోటి, మనం ఎరుకతో ఉండకపోయినా ఈ స్థితిని మనం అంతా అనుభవించున్నాం కదా, అదేమిటో మనం డిఫైన్ చేయలేకపోవచ్చు. ఏది మన అనుభవం ఉంటుందో అది మనం చూసినప్పుడు గుర్తుపడతాం దాని క్వాలిటీ. అందుకని ఎవరన్నా అస్సలు అట్లా కదలకుండా ఉంటే ఎవడో బుర్ర తక్కువ ఏదో తప్ప మిగతా వాళ్ళంతా కాస్త కాషియస్ ఉంటారు. రెండోది, ఆ స్థితి ఎటువంటిదంటే ఎదుటి వ్యక్తి అరిచినా పట్టించుకోదు. ఆ ఫ్యూ మినిట్స్ యు ఆర్ నాట్ హియర్, వినేవాడు లేడు, చేసి కర్రలతో కొట్టేస్తే కూడా ఆయనకి తెలిసేది కాదట, తెలియదు. నిద్ర లేపడానికి కర్రలతో కొడితే తెలియదు. అంటే ఒక టైంలో అట్లా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఇంకొక స్థితి కూడా ఉంది, అంటే ఇది ఎవరన్నా సాధన చేయొచ్చు. నిద్రతో సంబంధం మన నేను వెళ్ళి పడుకుంటా అంట, నేను నిద్రపోతా అంటే రెండు వేరే వేరే. సో పడుకోవడానికి నిద్రకు సంబంధం లేదు, పడుకోవడం అనేది ధ్యానానికి సంబంధించింది, నిద్ర అనేది యు ఆర్ గోయింగ్ బియాండ్. అంటే నేనన్న భావన అట్లా కాకుండా పడుకుంటున్నప్పుడు మీరు ఈరోజు చేసి చూడండి, బెడ్ మీద పడుకొని బాడీని కంప్లీట్గా వదిలేయండి. దానికి టెక్నిక్ ఏంది, ఏదన్నా ఒక దుప్పట వదిలేస్తే అది ఎట్లా పడుతుంది, అట్లా మీ బాడీని ఊహించుకొని అట్లా వదిలేయండి బాడీని. అంటే ఏది మీరు నిలబెట్టకూడదు, బాడీని నిలబెట్టుకునేవాడు, బాడీని పట్టుకున్నవాడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడు బాడీని పట్టుకుంటాం అంటే ఇట్లా, ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చేతులు పట్టుకోలేరు, నిద్రపోలేరు, వాళ్ళు వదిలేస్తేనే పడుకుంటారు, రాదు. ఎందుకంటే నిద్ర అంటేనే ఏది నిద్ర అనేది కూడా నేను డిఫైన్ చేసి ఒక బుక్లో రాసుకున్నాను. ఇది ఎప్పుడు 2009-10 ప్రాంతాల్లో. అంటే ఏ స్థితిలో అయితే కులం ఉండదో, మతం ఉండదో, డబ్బు ఉండదో, నేనుండదో, నువ్వు ఉండదో, దేశం ఉండదో, జాతీయ పతాకం ఉండదో, ద్రవ్యోల్బణం ఉండదో, షేర్ మార్కెట్ ఉండదో, దట్ ఈస్ స్లీప్. ఇట్లాంటివన్నీ డిస్కార్డ్ అయితే నిద్రలో ఉన్నట్టు. ఇప్పుడు అట్లాంటి స్థితులు మనస్సుకున్నాయా, శరీరానికి ఉన్నాయా? మనస్సుకే. ఎస్. ఇప్పుడు వెలుకువలో అవేవి నాలో లేకపోతే నేను నిద్రలో ఉన్నట్టే. నిద్ర అనేది జస్ట్ అన్కాన్షియస్ స్టేట్ కాదు, అది ఉంది ఎలాగో కపుల్ ఆఫ్ మినిట్స్, అది ప్రకృతి చూసుకుంటుంది, మీ చేతులు లేదు. ఒకవేళ ఎవరైనా చంపాలంటే గుర్తుబట్టి ఆ టైంలో ఈజీగా చంపేయచ్చు. అందుకే ఒక టైంలో ఉన్నది జైల్స్లో అక్కడిక్కడ బాగా నిద్రపోతున్నాడు, ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 2 and 4 అట్లా ఒక రాయితో కొట్టి చంపేసిన అంటే తెలియదు వాడికి. అంటే వాడు పెనుగులాడు లేడు, అక్కడ వాడు లేడు, అట్లా సరెండర్ అయిపోవడం ఉంటుంది. ఓకే, అయితే ఏదో చెప్తున్నా, ఇదే ఎంత చెప్పుకున్నా అది అక్కడక్కడ నిలుస్తుంది. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో సాక్షి భావన, ఎరుక, నిష్కామ కర్మ, సమదృష్టి, పోలిక లేని స్థితి, ఇవన్నీ ఒకటి మేనిఫెస్ట్ అయితే అన్నీ మేనిఫెస్ట్ అయితే. కాండము కాయ పెరిగిందనుకో, ఆకు కూడా పెరిగింటుంది, ఆకుతో పాటు కాండము పెరిగింటుంది, దాంతోపాటు రూటు కొంత పెరిగింటుంది, అంత ఈక్వావలెంట్గా పెరుగుతుంది. ఇంకోటి దేనికి అది భిన్నంగా ఉంది, మళ్ళీ కాయలాగా ఆకు లేదు, ఆకులాగా కాండం లేదు, కాండంలాగా పువ్వు లేదు, బట్ దేర్ ఆల్ నిరంతరం అట్లా ఇవన్నీ వేరు స్థితుల్లాగా అనిపిస్తున్నాయి. ఇది అజ్ఞానం. ఇవి వేరు స్థితులు కావు, ఇవన్నీ స్థితులన్నీ ఒకటే ఇవి. కానీ ఒకటి కాయలాగా అనిపిస్తుంది,
ఒకటి ఇప్పుడు బ్లిస్ఫుల్ అనేది ఎప్పుడు వస్తుంది, ఒక రైట్ కాంటెక్స్ట్లో ఉన్నారు, సడన్గా ఒక జూబిలెన్స్ వచ్చింది, మీరు ఆనంద తాండవం చేశారు. ఒక టైంలో మీరు గంభీరంగా అనిపించారు, ఒక టైంలో మీరు పనిలో లీనమైనట్టుగా అనిపించారు, ఒక టైంలో అందరికీ చీర్ఫుల్గా అంతా పంచుతున్నారు. అన్ని స్థితుల్లోనూ అవే. ఒక టైంలో సమదృష్టి ఎస్టాబ్లిష్ అయింది, ఒక టైంలో ఎరుకతో ఉన్నారు, ఒక టైంలో నిష్కామకర్మ వచ్చింది, ఒక టైంలో ఆనంద తాండవం బ్లిస్ వచ్చింది, ఒక టైంలో గంభీర మౌనం వచ్చింది. ఇవన్నీ ఒకటే. కానీ వీటన్నిటికీ అండర్ కరెంట్ ఉన్నది ప్రపంచం డిస్కార్డెన్స్ అవ్వడం. ప్రపంచం అయిపోయింది డిస్కార్డ్ అంటే మీ నుంచి పోలికి వెళ్ళిపోయింది. మీకు దేని మీద ఒపీనియన్స్ లేవు, మీకు జడ్జిమెంట్ చేసే స్థితి లేదు. దట్స్ ఆల్. ఇవి పోవాలి ఫస్ట్. ఈ 3 ఉన్నవాడు ఎంత ధ్యానాలు చేసినా పట్టుకోదు. అది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. ఎందుకంటే పోలికున్న మనసు ధ్యానాన్ని కూడా పోల్చుకోవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఈరోజు ధ్యానం బాగుంది, ఈరోజు చాలా బాగా కుదిరింది గురువు గారు. అసలు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ ధ్యానం ఉంటుంది. ఇదంతా లేదు అంటే నేను కించపరచట్లే, అలా ఉంటుంది. అంటే తెలియకుండా మీరు మళ్ళీ పోలిక చట్రంలోనే పరిగెడతారని ఒక ఉదాహరణగా చెప్తున్నా. ఎవరు ఎలా ఉన్నారో అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అసలు అంటే నౌ మై లిబరేషన్ ఇస్ సో టోటల్ దట్ నాకు వేరే వాళ్ళ స్థితుల మీద ఆసక్తి కూడా లేదు. సమ్వన్ ఈజ్ సఫరింగ్, నేను ఎవరిని మార్చాలని కూడా అనుకోవట్లేదు. అంటే అంత లిబరేషన్ ఉంది. నేను నాకు ఆసక్తి లేదు అట్లా. సో ఇది వెరీ అబ్స్ట్రాక్ట్. తెలియపోతే, తెలిస్తే బ్యూటిఫుల్. ఎగ్జాంపుల్ దీనికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్. కారులో 2 కూర్చున్నారు, ఒకడు ఎక్స్పర్ట్ డ్రైవర్, ఒకటి డ్రైవింగ్ రాదు. రాని వాడికి ట్రాఫిక్ గందరగోళంగా ఉంటుంది, వచ్చిన వాడికి దారి కనిపిస్తూ ఉంటుంది. ఇది తెలుస్తున్న కొద్దీ ఇది ఏమంత విషయం కాదని తెలుస్తుంది. అంతే కదా. కానీ ఇప్పుడున్న ఆధ్యాత్మికపరమైన అన్ని గ్రంథాలు, బైబిల్ అండ్ ఖురాన్ పక్కకి జరపాల్సిందే. దే ఆర్ నాట్ స్పిరిచువల్, దే ఆర్ ఏమంటారు థియోలాజికల్. అవి నీకు ఒక రకమైన ఆచరణని నీకు అంటగడుతుంది. మన వేదాలు ఇవన్నీ ఆచరణ నుంచి విముక్తి, అంటే నుంచి క్లెయిమ్ నుంచి విముక్తి చేస్తాయి. సో ఈ పుస్తకాలన్నీ ఎవరైనా రీవిజిట్ చేస్తే ప్రకృతికి సంబంధించిన నియమాలను పట్టుకొని ఒకసారి ఆ పుస్తకాల వైపు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ప్రపంచం అనే దృష్టితో చూడొద్దు. ప్రపంచం అనే ప్రిజంలో నుంచి చూస్తే ఎప్పటికీ వేదాలు అర్థంగా, ఉపనిషత్తులు అర్థం. అసలు ఇంపాసిబుల్, అసలు జార్గన్లాగా ఉంటుంది. అమ్మో ఇదేంది అసలు, కృష్ణమూర్తి కూడా అర్థం కాడు. ఇప్పుడు నేను చిన్న చిన్న స్టేట్మెంట్స్. భగవద్గీత యొక్క ఎసెన్స్, భగవద్గీత చదవక్కర్లేదు తెలుసుకోవడానికి. అంత గొప్పగా చెప్తామని కాదు, దాని ఎసెన్స్. ఓ కుక్క ఏం చేస్తుందో అదే భగవద్గీతలో ఉందంతే. దాన్నే పద్యాలుగా, అంటే కుక్క ఏం తింటుందో తిండికి సంబంధించిన శ్లోకాలన్నీ ఎగ్జాక్ట్లీ అది ఉంటుంది. అంటే కుక్క తినే పదార్థం గురించి ఉండదు, దాని లక్షణం గురించి ఉంటుంది. కుక్క ఎట్లయితే నిరంతరం మొరుగుతుందో ఆ నిష్కామ కర్మ గురించి ఉంటుంది. అదేం అవార్డ్స్ ఆశిస్తలేదు, ఏం లేదు. సమదృష్టి ఉంటుంది, నిష్కామ కర్మ అంతే. ఇంకా కుక్క చేస్తుంది నిష్కామ కర్మ. సో సాక్షి ఎస్టాబ్లిష్ అయితే నిష్కామ కర్మ ఎస్టాబ్లిష్. సాక్షి అనేది అనుభవం, నిష్కామ కర్మ ఆచరణ. ఎరుక అనుభవం, తర్వాత సమదృష్టి లేదా సమత్వం అనేది ఆచరణ అవుతుంది. సో ఇవన్నీ ఒకటే. కొన్ని కనిపించాలంటే, ఎగ్జాంపుల్ టీ అనేది తాగాలంటే గ్లాస్ని పట్టుకోవాలి. అట్లా కొన్నిసార్లు అనుభవం ఒక కవచంగా ఉండి దాంట్లో ఏదో కదులుతుంది అన్నట్టు. సో సాక్షి భావన అనేది అనుభవం లేకుండా సమత్వం అనేది ఎప్పటికీ ఎస్టాబ్లిష్ కాదు. ఖచ్చితంగా డిస్క్రిమినేషన్ వస్తుంది. డిస్క్రిమినేషన్ వస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దానికి పుస్తకాలకు సంబంధమే లేదు. గురువు అది వేరు. అవేవి ఉన్నా లేకున్నా అనుభవం ఉందని చెప్తున్నా. సో లాస్ట్ ఈ అనుభవం అనే పదాన్ని చెప్పుకొని ముగిద్దాం. ప్రాపంచికంగా అనుభవం ఉంది, ప్రకృతిపరంగా అనుభవం ఉంది. ప్రపంచపరమైన అనుభవం కాలంలో బందీ అయి ఉంటుంది, ప్రకృతిపరమైన అనుభవాలన్నీ కాలాతీతంగా ఉంటాయి. ప్రాపంచిక అనుభవం
కాలం మీద పరుచుకొని ఉంటుంది. ఐ హ్యావ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఎక్స్పీరియన్స్. దీని కూడా అనమాట, నాకు 20 ఏళ్ల కారు నడిపే అనుభవం ఉంది. ఎప్పుడైతే కాలానికి పట్టుకున్న అనుభవాలు ఉన్నాయో అక్కడ వ్యత్యాసాలు ఉంటాయి, ఖచ్చితంగా రావాల్సిందే. ఇతనికి 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, వాడు చాలా మంచి డ్రైవర్, ఇవన్నీ వస్తాయి ఖచ్చితంగా. సో ప్రపంచం వీటి మీద నడుస్తుంది. ప్రకృతిలో వీటన్నిటికీ సాధన అంతఃశ్రుత. ప్రపంచంలో ఉన్న అన్ని అనుభవాలకి సాధన అవసరం. సాధన లేకుండా అనుభవం లేదు. ఇప్పుడు ప్రపంచపరంగా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళంతా సాధననే బేస్ చేసుకుని అనుభవం కోసం ట్రై చేస్తున్నారు. అందుకని ఎప్పటికీ విముక్తి రాదు, అయ్యే పని కాదు అది. అట్లా కాకుండా రెండోది ఉంది, సాధన లేకుండా అనుభవం ఉంది. మీ నిద్ర, మీరు ఏనాడు సాధన చేయలేదు, నిద్రపోవడం, నిద్ర ఉంది. ఏమాత్రం సాధన చేయలేదు కనుక నిద్ర పరిపూర్ణంగా ఉంది. ఇప్పుడు ఇట్లా అనడానికి లేదు, ఈయన 60 ఏళ్ళుగా నిద్రపోతున్నాడు కాబట్టి ఇప్పుడే పుట్టిన చిన్న పిల్లవాడి కంటే అతని నిద్ర బాగా పోతాడు. టోటల్ ఆపోజిట్. సో నిద్రపోవడం ఎంత సాధన చేస్తే నిద్ర అంతా కోల్పోతాడు. సో అట్లాగే నిజమైన ఎరుక సాధన వల్ల రాదు, నిజమైన సాక్షి సాధన వల్ల రాదు. ఎందుకు రాదు? అవన్నీ ఉన్నాయి కాబట్టి. చిన్నపిల్లవాడు కంప్లీట్ ఎరుకలో ఉంటాడు, కంప్లీట్ నిష్కామ కర్మలో ఉంటాడు, కంప్లీట్ సమదృష్టిలో ఉంటాడు. వాడి చేతికి ఏదన్నా ఎవరికైనా ఇస్తున్నాడు, నో డిస్క్రిమినేషన్, అంతే. అట్లాగే వాడి చేతికి ఒక పెన్సిల్ బొమ్మ వేస్తాడు, ఏనాడు అడగడు వాడు నా బొమ్మ ఏమైంది, ఎక్కడ పోయింది ఆ రోజు, నేను ఎంతో కష్టం వాడు మర్చిపోయి ఉంటాడు దాన్ని. దట్ ఈస్ నిష్కామ కర్మ. ఎంజాయ్ చేయొచ్చు, ఆ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, గిగిల్ చేయొచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. అసలు ఉండదు, అసలు ఏ కదలికలు అటాచ్మెంట్ లేదు. రీసెంట్గా నా టాక్స్ విని ఒక ఆయన వచ్చి టెస్ట్ చేయడానికి ఒక పెయింటింగ్ తీసుకొని వెళ్ళిపోయాడు, అంతే వెళ్ళిపోయాడు అంతే. అంటే నేను చెప్తున్నది నిజమే బేసికలీ. ఆ తర్వాత ఆయన్నే ఫోన్ చేశాడు, తీసుకెళ్ళిపోయాను ఏమైనా అనిపించింది, మీకే అనిపిస్తుంది అంత. రెండోది, నేను డబ్బుకి అగెనిస్ట్ కాదు. ప్రపంచంలో నేను సర్వైవ్ అవ్వడానికి డబ్బు అవసరం, చాలా అవసరం. కొన్ని పెయింటింగ్స్ నేను డబ్బుకి ఎక్స్చేంజ్కి వాడతాను, కొన్నిసార్లు డబ్బుతో సంబంధం లేకుండా ఇస్తాను, ఎందుకంటే నాకు ఇంకేదో వస్తుంది. సో ప్రకృతిలో, ప్రపంచంలో డబ్బు ఎక్స్చేంజే ప్రమాణం. ప్రకృతిలో చాలా ఎక్స్చేంజ్ అవుతుంది. డబ్బు కూడా ప్రకృతి పరంగా చూస్తే అది కూడా ఒక, నేను మీకు ఏదో ఇచ్చాను, మీరు నాకు డబ్బు ఇచ్చారు, కొలత ఉండదు అన్నట్టు ప్రకృతిలో. అంటే నేను ఇంత ఇస్తే వాడు ఇంత ఇచ్చిపోయాడు నా కొడుకు, వాల్యూ కట్టలేము. ఈవెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ ఆక్సిజన్ టు కార్బన్ డైఆక్సైడ్ ఎంత వెల కట్టలేదు. అది మన కరోనా టైంలో కొంతమేరకైనా అర్థమైంది కదా, అంతే. సో దానికి వెల కట్టలేము అంతే. సో ప్రపంచంలో క్యాలిక్యులేషన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, అందుకే మ్యూచువల్ ఫండ్స్ కట్టేది. ప్రకృతిలో మూమెంట్ టు మూమెంట్ లైఫ్ ఉంటుంది అంతే. ఈ మూమెంటే ఇంపార్టెంట్. ఇందులో ఒక రహస్యం ఏమిటంటే, ఈ మూమెంట్ మనం పరిపూర్ణంగా ఉన్నాం. మీరు వెళ్ళిపోతున్నారు, నేను మీకు పరిపూర్ణంగా బాయ్ చెప్పాను, నేను వచ్చి పరిపూర్ణంగా డిబేట్ చూశాను. పరిపూర్ణంగా అంటే నా బాడీ మైండ్ కాంప్లెక్స్ ఏమంటారు, బర్డెన్లెస్గా, ఎఫర్ట్లెస్గా ఉంది, అనుభవిస్తున్న స్థితిని పరిపూర్ణ స్థితి అంటుంది. నా అది మీ పరిపూర్ణ స్థితి మీ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంటుంది అంటే నిర్వచనంగా. అంటే దేర్ ఈజ్ నో గ్రేట్ ఎఫర్ట్, అంటే ఏదో చేయాలి, ఎక్స్ట్రా శక్తి కూడా తీసుకొని చేయాలి, అట్లేం లేదు. ఉన్న శక్తిని జస్ట్ అవసరం మేరకు వాడుకోవడం అంతే. ఇప్పుడు మూమెంట్ టు మూమెంట్ మీరు ఉన్నప్పుడు మీకు గతము లేదు, భవిష్యత్తు లేదు. నిన్న నాగేశ్వరరావు గారితో ఎక్సలెంట్ మీటింగ్ జరిగింది. మీరు ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, అది సమాచారంగా చెప్పడం ఉంది, దాంట్లో ఇరుక్కుపోయి చెప్పడం ఉంది. సమాచారంగా చెప్పడం బ్యూటిఫుల్, దాన్ని ఏ క్లెయిమ్ లేదు, జరిగిందంతే. అది నా మైండ్లో వచ్చి ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకోలే ఆ మీటింగ్. ఆ తర్వాత నేను వెళ్ళి కుక్కతో ఆడుకున్నాను, కుక్కతో ఆడుకుంటే కూడా బాగుందని తెలుస్తుంది అన్నట్టు. తద్వారా దేర్ ఈజ్ నో మెమరీ వెన్ యు ఆర్ ఎన్లైటెండ్. అంటే ఎన్లైటన్మెంట్ అనేది ఎటువంటి స్థితి అంటే, మీకు ఏ మధుర జ్ఞాపకాలు లేవు, చెడు జ్ఞాపకాలు లేవు, జస్ట్ నిరంతర ఆలోచన స్రవంతి ఉంది. అవసరమైన ఆలోచనలు వాడుకొని పని ఉంది, ఏ పని లేనప్పుడు ఆలోచనలు చూడడం ఉంది, కొంతసేపటికి అవి వెళ్ళిపోవడం ఉంది, మీకు సంబంధం లేదు, రావచ్చు పోవచ్చు. ఇది ఎట్లాంటిదంటే, మీరు కూర్చున్నారు,
ఫ్యాన్ వచ్చింది, కరెంట్ వచ్చింది, పట్టించుకోలేదు. కరెంటు పోయింది, పట్టించుకోలేదు. లైట్ వచ్చింది, పట్టించుకోలేదు. లైట్ పోయింది, పట్టించుకోలేదు. దట్స్ ఆల్. ఫ్యాన్ రాగానే వచ్చిన ఇదేమీ లేదన్నట్టు. సేమ్ ఎగ్జాంపుల్, థాట్ వచ్చింది, ఎంత గొప్ప థాట్ వచ్చింది, యు ఆర్ అన్ఎఫెక్టెడ్. వచ్చింది అంతే థాట్, దట్స్ ఆల్. లిబరేషన్ అంటేనే అది, నియంత్రించడం లేదు మీరు. థాట్కి లిబరేషన్ ఉంది, రాని పోని. నాకు లిబరేషన్ ఉంది, పట్టించుకోను. సో ఇది వినేవాడికి విడ్డూరంగా అనిపిస్తుంది, అనుభవిస్తున్న వాడికి మహా సింపుల్. ఇప్పుడు వైలిన్ లాగా ఇప్పుడు లాల్గుడి జయరామన్ లాగా పాట వాయించండి. నేను ఒక పాట చెప్పనా? చెప్పండి, ట్రై చేస్తాను. అందమే ఆనందం. అందమే ఆనందం, ఆనందమే జీవితం. ఇది కూడా ఆభేర్ అనుకుంటా. ఇప్పుడు లాల్గుడి జయరామన్ వాయిస్ అనుకో, పక్కన ఉన్న వాడికి ఈజీగా అనిపిస్తుంది. ఇట్లా అంటాడు. ఇప్పుడు అది ఇచ్చామనుకో, మీకు 50 ఏళ్ళు పడుతుంది. మీ వేళ్ళే, మీ వైలినే కథలో సార్. అట్లనే ఒక యోగి ఎంత చెప్పినా తగలదు అది. అది ఎవ్వడికి అంటుకోదు. అంటుకునేవాడు కొంత సాధన చేసి పట్టుకుంటాడు అంతే. లిటిల్ వాడికి మూలం దొరికింది, అది ఆచరణాత్మకంగా చూసి గట్టిగా పడ్డాడు. సింధుబైరే వాయిద్దాం. తీరాద విలయాట పిల్లై, తీరాద విలయాట పిల్లై, కనం తీరాద విలయాట పిల్లై. na na na
నా 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 నా. ఒక చిన్న బిట్టు వాయించి ఏది ఏది? సుహాని రాత్ సుహాని రాత్ సుహాని అది ఎప్పుడు ట్రై చేయాలి? సుహాని రాత్ ఢల్ గయి. నాకు హిందీ అసలు ఏమీ రాదు, నేను ఆ పాట వింటున్నాను. అదే కదా అదే. నేను అది ఉంటది. రఫీ వాయిస్ లో నుంచి అలాగ అమృతం కారుతున్నట్టుగా ఉంటుంది. దొరికింది ఓకే. ఆవిరి.
ఇది ఇంకో పాటకి వెళ్ళిపోయా. తస్వీర్ బనాతా హూ తక్దీర్ నహీ బంతి, తక్దీర్ నహీ బంతి. ఇంకా మంచి పాట చెప్పండి. మహమ్మద్ రఫీదే ఇంకోటి చౌదవి కా చాంద్. చౌదమి కా చాంద్ హో యా ఆఫతాబ్ హో జో మోహన. ఇది మోహనా? ఇదేం పాట మోహన్ గుర్తుపడండి. అసలు సంగీతంలో నాకు ఓనవాళ్ళు తెలియవు. పంక్ హోతి తోడు జాద్ చల్ల ఉడి జారే పంకి కూడా చెల్లు ఉడ్ జా బిలహర్ సేమ్. అందులో మహమ్మద్ రఫీ పాడింది ఎంత అసలు అది అది పాడే విధానంలో ఎంత లారిత. रोते हैं ये पकेरू रोते हैं ये पंख पकेरू राने नने नाने ना तान తానే అట్టనే ఘంటసాల ఒక చోట మస్తు పాడాడు అసలు. చిరణాలు నాకు ఇప్పుడు హఠాత్ గుర్తురావు. అది మన వానకు తడసిన నీ బిగిరెక్కలు ఎండకు వాడినవోయి నరనానే నా నరనానే నానే నా నరనానో पंछी के अब ये रानने नी गाना रोत ఇక్కడ ఉంటుంది సార్. రోతే హై పంక్ పకేరు సాత్ జునే కేలే. అది లిరిక్స్ చాలా బాగుంటాయి. అట్లనే ఇదే ఇంకొక 2 పాటలు అనుకుందాం. ఇలా పాడుకుందాం. चल री सजनी अब क्या सोचे ఇందర పాట. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్స్. ఇది चल री सजनी अब क्या सोचे नजराना बहकाए रोते रोते चल री सजनी अब क्या सोचे बाबा बोलू रज जाए ये सुनिए सोच रहा दूर का रे चल रे सजनी अब क्या सोचे ना 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 वो दूर के मुसाफिर हमको भी साथ ले ले रे हमको भी साथ ले रे हम रह गए अकेले ना 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 ఆ పాట చాలా బాగుంటుంది. ఇంకా నేను చెప్పండి పాట.
అన్నమయ్య కీర్తన ఏదండి పొడగంటి మధ్య ఉడగంటి మోహన్ రాగం కాదు. వచ్చేసింది. పొడగంటి మయ్య పురుషోత్తమ. అంటే రాగం తెలిస్తే మనకి మైండ్ లో వచ్చేస్తే వాయించేస్తుంది హ్యాండ్. ఓకే 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 అంటే ఇప్పుడు మనకి పాట తెలిస్తే చాలు. ఓకే విన్నపాలు లాస్ట్ పాట అసలు ఎంత మంచి పాట ఇది. జయంతిశ్రీ అనే రాగం హిందోళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు హిందోళ పూర్తి ఆర్ద్రత. త్యాగరాజ స్వామిని ఎవరు అడిగారంట క్యాజువల్గా, హిందోళంలో కొంచెం మార్చేదన్న కొత్త రాగం కొత్త పాట పాడొచ్చు అంటే జయంతిశ్రీలో పాడాడు. అది ఒక్కటే ఉంది కీర్తన. అదే ఇప్పుడు హిందోళ మంచి ఆర్ద్రత జయంతిశ్రీ సగమదని సనిదప సనిదమప మగ్గ స ఇదన్నమాట. జస్ట్ పా వేశాడు. నాకు పాట తెలియదు, గుర్తులేదు, బట్ దాని ఛాయలన్నీ మనం వాయించేసేయచ్చు. నిన్నే గాని మదిని అంటే ఒక 2-3 సార్లు వాయిస్తే మనకు తెలిసిపోతుంది. ఇంకా పాట చెప్పి లాస్ట్ अभी न जाओ छोड़ कर अभी न जाओ छोड़ कर दिल అది మా అంతరంగం, అది మా అంతరంగం. అప్పుడే వదిలిపోయాడు అవి భరాయి. ఆ సాధన అండ్ దేవానంద్ ఎంత బాగుంటారు. సితార్ ఝిల్మిలా ఉఠే. అసలు పాటలు అనేవి నాకు ఒక్క మాటకు అర్థం తెలియదు, బట్ ఐ ఎంజాయ్ లైఫ్. పాటలు నాకు తెలిసి రైట్ టైంలో నాకు చిన్నప్పుడు ఒక ఆసక్తి ఉన్నది మా ఇంటి పక్క అంకుల్ వల్ల. అందుకని నా ఆసక్తి సజీవంగా ఉన్నది. సిటీకి వచ్చిన తర్వాత నా ఏకైక ఫ్రెండ్ నా సాంగ్సే. అయితే ఇప్పుడు ఈ సాంగ్స్ విషయంలో కూడా ఏది నేను వినాల్సిన పాట అంటే ఏ పాటన వింటా. ఏ పాట అయితే ఎన్నిసార్లు విన్నా ఫస్ట్ టైం విన్నట్టే ఉందో అది నా పాట. అట్లాంటి పాటలు ఇప్పుడు ఒక 150 దాకా దొరికాయి ఈ జీవితకాలంలో. సో నేను మరణించినప్పుడు ఇంకా అవే పాటలు పెట్టుకొని వింటూ. కీబోర్డ్ కూడా వాయిస్తారా? లేదు, అంటే కొంత తెలుస్తుంది మనకి, తెలుస్తుంది. ఇప్పుడు దీన్నే మనం గిటార్ లాగా వాయించవచ్చు. బాగుపడుకోవచ్చు. చిప్ప చిప్ప పట్టుకొని ఊరు ఊరు తిరిగినాను, ఎంత చదివిన ఏమి కాదు. నేను సరే మరి బాయ్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్.